కాకినాడ జిల్లా జగ్గంపేటలో గోకవరం రోడ్డులోని కళ్యాణ మండపంలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన మెగా డిఎస్సి ఉచిత కోచింగ్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ మెగా డిఎస్సి కోచింగ్ కోసం 193 మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరంతా ఈ కోచింగ్ కి హాజరై ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలని కోరారు. ముఖ్యంగా మెగా డిఎస్సి కోచింగ్ కు రాష్ట్రంలోనే బెస్ట్ ఫ్యాకల్టీ ఈ కేంద్రంలో ఉన్నారని పేర్కొన్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కూడా మాట్లాడారు. సక్సెస్ అయ్యాము. చాలా సంతోషం అనిపించింది. 436 మంది కోచింగ్ తీసుకున్నటువంటి పిల్లలుంటే మరి అందులో మంది ఉత్తీర్ణులయ్యారు, అంటే క్వాలిఫై అయ్యారు. ఇందులో గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు ఉన్నారు. గతంలో క్వాలిఫై అయిన వాళ్ళందరికీ మార్కులు పెరిగాయి. ఉన్న క్వాలిఫై కానటువంటి వాడు క్వాలిఫై అయ్యారు. అంటే 349 మంది మన క్యాంపు నుంచి రేపు డిఎస్ఏ పరీక్షకి వెళ్ళడానికి అర్హత సంపాదించాం. ఈరోజు మళ్ళీ 40 రోజుల టైం అవ్వదు. ఈ 40 రోజుల టైంలో కూడా నిరంతరం మీరు పరిశ్రమించాలి. అవసరం అనుకుంటే ఖర్చుకు నెరవేరే పని లేదు. మీరు 2 క్లాసులు కూడా వింటాను అంటే 9 క్లాసులు కూడా పెడతారు, ఇబ్బంది లేదు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు. కానీ మ్యాక్సిమం ఎలాగైతే గతంలో 80% మనం సాధించుకోగలిగామో టెట్లో ఈ డిఎస్ఏలో కూడా ఆ రకంగా సాధించాలి. ఆ సాధించడం కోసమే ఇవాళ మళ్ళీ డిఎస్ఏ క్లాసులు కోచింగ్ సెంటర్ మనం పెట్టుకున్నాం. ఇప్పటికీ మన దగ్గరికి వచ్చినటువంటి పిల్లల యొక్క సంఖ్య చూసుకున్నట్టయితే 193 మంది వాళ్ళ మెసేజ్ల ద్వారా మేము వస్తాం మీ ట్రైనింగ్ క్యాంప్ అని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. 250 మంది మాత్రం కాదు. ఇంకా 1-2 రోజుల్లో పూర్తిగా కూర్చోండి సార్, మనం కూర్చోండి మీరు. మిగిలినటువంటి ఈ 349 మంది కూడా ఖచ్చితంగా మన దగ్గరికి వస్తారు. రావాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. వచ్చి కోచింగ్ శ్రద్ధగా విని మీకు ఒక్కటి మాత్రం నేను హామీ ఇస్తాను, ఫ్యాకల్టీ దగ్గర ఎక్కడా కూడా రాజీపడే ప్రసక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 ఫ్యాకల్టీని తీసుకొచ్చి మీకు అప్పచెప్తాను. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మీది.